మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గురి కలిగి ఉంటాం. కొంతమందికి బాగా డబ్బు సంపాదించాలని, కొంతమందికి పేరు సంపాదించాలని, కొంతమందికి పదవి సంపాదించాలని, సొంత ఇల్లు ఉండాలని, కొత్త కారు కొనుక్కోవాలని, కొంతమంది అబ్బాయిలకు ఫలానా అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించుకోవాలని, కొంతమంది అమ్మాయిలకు ఫలానా అబ్బాయిలనే పెళ్లి చేసుకోవాలని, ఇలా అనేక మందికి అనేక లక్ష్యాలు కలిగి ఉంటారు. అలెగ్జాండర్ 30 సంవత్సరాల వయస్సులో అన్ని దేశాలను జయించి ఆ తర్వాత ఇక నేను జయించడానికి దేశాలు లేవే అని ఏడ్చాడట. కానీ తన యవ్వన ప్రాయంలో రోగం వస్తే ఆ రోగాన్ని జయించలేక మరణ పడక మీద పడ్డాడట. చనిపోతూ మంత్రిని పిలిపించి, నేను మరణించిన తర్వాత నన్ను బాక్సులో పెట్టినప్పుడు నా 2 చేతులు బయట పెట్టండి. ప్రపంచాన్నైతే జయించగలిగాను కానీ చచ్చిన నాడు నాతో పాటు ఏమీ తీసుకెళ్ళడం లేదు. వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతోనే పోతున్నానని ప్రపంచానికి తెలియజేయండి అని చెప్పాడట. మనం లోకానుసారంగా కలిగి ఉన్న గురి, దానికోసం మనం పడే ప్రయాస అంతా కూడా మనం మరణించిన తర్వాత సమాధి అయిపోతుంది. డబ్బే గురిగా, అందమే గురిగా, అందలం ఎక్కడమే గురిగా పెట్టుకొని ఎంతోమంది ఈ లోకంలో నశించిపోయారు. ఈ విధంగా గడిచిన కాలం అంతా వ్యర్థమైన వాటిని గురిగా పెట్టుకొని మన సమయాన్ని పాడు చేసుకున్నది ఇక చాలు. దేవుని వాక్యంలో పరిశీలిస్తే పౌలు కూడా ఒక గురి కలిగి ఉన్నాడు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14. నీవు నేను పరుగు పెట్టవలసింది, ఆరాటపడవలసింది, గమ్యముగా కలిగి ఉండవలసింది ఒక్కటే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే మనకు గురిగా ఉండాలి. క్రీస్తులా ప్రేమించాలి, క్రీస్తు బాటలో నడవాలి. ఇదే మన గురి కావాలి. ఆత్మీయ జీవితమే గురిగా, పరిశుద్ధ జీవితమే గురిగా, నీతిగా యథార్థముగా జీవించడమే గురిగా, ప్రభువుకు సాక్షిగా జీవించడమే గురిగా, ఒక మంచి తండ్రిగా, తల్లిగా, భార్యగా, భర్తగా, బిడ్డలుగా జీవించడమే గురిగా, ఒక మంచి క్రైస్తవుడిగా జీవించడమే గురిగా, క్రీస్తుని క్రియల్లో చూపించడమే గురిగా మన జీవితాన్ని మలుచుకుంటే ఎంత బాగుంటుంది. నిన్ను చూస్తుంటే క్రీస్తుని చూస్తున్నట్లు ఉందని కనీసం ఒక్కరైనా చెప్పగలగాలి. అదే మన గురి కావాలి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.